వయసులో పెద్దానలే నువ్వు. రేపు 1వ తారీఖు కదమ్మా. అర్జుడమ్మా రేపు 1వ తారీఖు కదా. ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా ఏదైతే ఎన్నికలప్పుడు ప్రామిస్ చేశారో 1వ తారీఖు ఇంటింటికి తిరిగి 4,000 రూపాయల పెన్షను, 6,000 రూపాయల పెన్షను ఇస్తామని చెప్పారు. అదేవిధంగా ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మరుక్షణం నుంచి జగన్మోహన్ రెడ్డి అయితే మరి 3,000 రూపాయల పెన్షన్ ఇస్తామని చెప్పేసి 5 సంవత్సరాలు గడిపాడు, సంవత్సరానికి 250 రూపాయలు చొప్పున. కానీ బాబు గారు అలా కాకుండా 4,000 రూపాయలు, అలాగే వికలాంగులకు 6,000 రూపాయలు ఇస్తామని చెప్పారు. అవన్నీ కూడా 1వ తారీఖు ఇంటింటికి తిరిగి ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇవాళైతే రేపు ఆదివారం 1వ తారీఖు వచ్చింది. ఆదివారం 1వ తారీఖు వచ్చిందని 30వ తారీఖు ఇవాళే మరి రాష్ట్రం మొత్తం మీద కూడా పెన్షన్స్ అందించడం అనేటువంటిది మరి చంద్రబాబు నాయుడు గారు పేద ప్రజలకు ఇస్తున్నటువంటి కానుక ఇది. మరి ఎన్డీఏ ప్రభుత్వం మరి పేద ప్రజలకి ఏ మాట అయితే చెప్పిందో ఆ మాట నిలబెట్టుకుంటూ మరి పెన్షన్స్ కానీ గ్యాస్ ఉచితంగా ఇస్తామని చెప్పారు. మొన్న దీపావళికి మొదటి సిలిండర్ ఇవ్వడం జరిగింది. అలాగే ఏదైతే ఎన్నికలకి చెప్పినటువంటి వాగ్దానాలన్నీ కూడా ఒకటొకటిగా మరి నెరవేర్చుకుంటూ వస్తుంది అని చెప్పేసి ఈ సందర్భంగా ప్రజలకు తెలియజేస్తా ఉన్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.